హాయ్ గైస్, ఇది మోటో G96 5G. సో దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. మనం 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఇది అండ్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 8GB బేస్ వేరియంట్తో వస్తుంది. LPDDR4X అండ్ 128GB UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్ అయితే. సో ముందుగా మనం డిస్ప్లే పరంగా మాట్లాడుతాం అనమాట. డిస్ప్లే పరంగా మాట్లాడితే ఇందులో 6.67 ఇంచెస్ POLED కర్వ్డ్ డిస్ప్లే, ఇది మనకి 1600 nits వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది అండ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఈ డిస్ప్లేకి అయితే. అండ్ అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 5 ప్రొడక్షన్తో వస్తుంది అనమాట. మంచి ప్రొడక్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది ఏంటంటే మనకి HDR సపోర్ట్ అయితే లేదు. HDR మీకు నెట్ఫ్లిక్స్లో అయితే ప్లే అవ్వట్లేదు. అండ్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, OTT కంటెంట్ అంతా మీరు HD క్వాలిటీ అయితే స్ట్రీమ్ అయితే చేసేసేయచ్చు. సో మంచి డిస్ప్లే అనేది తీసుకొచ్చారు అండ్ అది కూడా మనకి 17,999 తీసుకొస్తున్నారు ఫోన్. ఫస్ట్ డిజైన్ పరంగా చూస్తే ఇది మనకి 7.93 mm థిన్ అయితే ఉంటుంది. 179 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డిజైన్ పరంగా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ ఫినిష్ 4 కలర్ వేరియంట్స్ లో కూడా వస్తుంది. మీ స్క్రీన్ పైన 4 కలర్స్ కూడా చూడొచ్చు. ప్యాంటాన్ పార్ట్నర్షిప్ ఉంటుంది వీళ్ళకి. సో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొస్తారు, మంచిగా తీసుకొస్తున్నారు ఫోన్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్. వీళ్ళు ఇదే ప్రాసెసర్తో మోటో G60 స్టైలిష్ కూడా లాంచ్ చేశారు ఇదే ప్రాసెసర్తో. సో ఇదే ప్రాసెసర్తో మనకి అది కూడా 20,000 లోపు తీసుకొస్తున్నారు. మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఇప్పుడైతే పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే 2.4 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మీ 60 FPS BGMI లాంటి ఏమైతే ఆడుకోవచ్చు. మీకు ఫ్రీ ఫైర్ కోసం అయితే చేతా కొట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇది మంచి ప్రాసెసర్ అనమాట. జనరల్ యూస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. మల్టీ టాస్కింగ్, జనరల్ యూసేజ్ అన్నీ బాగానే ఉంటుంది. మంచి ప్రాసెసర్. కాకపోతే మీరు మరి హెవీ గేమ్స్ అయితే ఆడుకోలేరు అండ్ మీ 60 FPSలో BGMI అయితే రన్ చేస్తుంది. సో మంచి ప్రాసెసర్ 7S Gen 2 మంచి ప్రాసెసర్. మీకు కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడదాం. ఇందులో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ LYT700C సెన్సార్తో వస్తుంది. మంచి సెన్సార్ అనమాట ఇది. సో మీకు ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్స్ కానీ లేదంటే నార్మల్గా మీరు తీసుకున్న ఫొటోస్ కానీ అన్నీ చాలా బాగా వస్తున్నాయి అనమాట. అండ్ మనకి ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూస్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రీవియస్ G86లో అయితే మీకు 1080p వరకే ఉండేది. దీంట్లో బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేశారు, డిస్ప్లే కూడా చేంజ్ చేశారు, మంచి చేంజెస్ చేశారు. 6S Gen 3 నుంచి 7S Gen 2 అయితే తీసుకొచ్చారు. ఒక జనరేషన్ అయితే పెంచి తీసుకొచ్చారు. సో మంచి మూవ్ అని చెప్పుకోవాలి మోటో నుంచి. అండ్ కెమెరాస్ చాలా బాగున్నాయి. అండ్ మీకు మ్యాక్రో వీడియో తీయచ్చు. 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దాన్ని మీరు మ్యాక్రో కెమెరాలో కూడా యూజ్ చేయొచ్చు. మ్యాక్రో వీడియో మీరు తీయచ్చు అండ్ అలాగే మీరు బొకే షాట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మంచి కెమెరా అనమాట ఇది. అండ్ మీకు లో లైట్లో కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, IP68తో వస్తుంది అనమాట ఫోన్ అయితే. సో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది అండ్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. 2 మీటర్ డెప్త్లో 30 minutes వరకు ఈ ఫోన్ అయితే సర్వ్ అయితే అవ్వగలదు అనమాట. సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇలాంటివన్నీ ఏమైతే చెప్పలేదు వాళ్ళు. అండ్ అలాగే ఈ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైయర్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ మీకు Type-C పోర్టే ఉంటుంది. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు ఈ ఫోన్లో. సో మీరు Type-C ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఫోన్లో మీకు ఏ ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే మీకు ఫోటో తీసుకున్న తర్వాత మీకు మ్యాజిక్ ఎడిటర్ అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు ఇమేజ్ ఎరేజర్ అయితే ఉంటుంది. మనకి ఇమేజ్ ఏమైనా అన్వాంటెడ్ ఇవైతే ఉంటే దాన్ని అయితే ఇదైతే ఎరేజ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీకు ఇది ఏంటంటే ఫేస్ బ్లర్ వచ్చిన ఇమేజెస్ని ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఎన్హాన్స్ చేసి మీకు అయితే ఏ సహాయంతో మంచిగా తీసుకొస్తుంది అనమాట ఆ ఫొటోస్ని. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో మీరు
నియర్లీ 1 అవర్ అయితే పడుతుంది. కంప్లీట్ ఛార్జ్ 1 అవర్ టు 1 అవర్ 15 మినిట్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి. నన్ను అడిగితే ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అన్నీ కూడా మీకు బడ్జెట్లో బడ్జెట్ అంటే ఇప్పుడు 20,000 మినిమం పెడితే కానీ మంచి ఫోన్ అయితే రావట్లేదు. ఒక 17,000లో ఇది ఒక మంచి ఫోన్ అనిపించింది నాకు. డ్యూయల్ నానో స్లాట్స్తో వస్తుంది. మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సో మీకు 128 GB సరిపోతుంది అనుకుంటే అది తీసుకోవచ్చు. లేదంటే 256 GB కూడా వేరియంట్ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. ఒక 2,000 అంత ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది 17,999 మీకు బేస్ వేరియంట్ అనమాట. కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అది. Android 15తో వస్తుంది అండ్ హలో యూఐతో వస్తుంది అనమాట. మోటో వాళ్ళది హలో యూఐ అని ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇందులో మీకు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. కస్టమ్ డైల్ అయితే కాదు, మీరు కాల్ రికార్డ్ చేసుకున్నప్పుడు మీరు రికార్డ్ చేసినట్టు అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది అనమాట ఫోన్ అయితే. అండ్ కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. ఫోన్ కూడా మనకి మంచిగా తీసుకొచ్చారు ఫోన్ కూడా. అండ్ బ్లూటూత్ వెర్షన్ మనకి 5.4 అయితే ఉంటుంది. అండ్ అలాగే వైఫై 5 సపోర్ట్ అయితే ఉంటుంది. NFC కానీ IR బ్లాస్టర్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు ఫోన్లోని. సో మనకి అన్నిటి పరంగా చూసుకుంటే అయితే మంచి ఫోన్ అనమాట ఇది. 5G కూడా మనకి వివో NR సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు వాయిస్ ఓవర్ నెట్ రేడియో, సో మీరు 5G నుంచి కాలింగ్ అయితే చేసుకోవచ్చు. మంచి ఫోన్ తీసుకొచ్చారు 20,000 ప్రైస్లో అయితే. 20,000 లోపు అయితే మంచి ఫోన్ తీసుకొచ్చారు అనిపించింది. మీరు ఎవరైనా సరే 20,000 లోపు ఒక మంచి ఫోన్ కోసం చూసినట్టయితే ఇది మీరు తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో కూడా వస్తుంది ఫోన్. మనకి బాక్స్లో అయితే కేస్ కానీ స్క్రీన్ ప్రొటెక్టర్ కానీ ఏమైతే ఇవ్వట్లేదు. ఛార్జర్ అండ్ అలాగే మనకి టైప్ A to టైప్ C కేబుల్ అండ్ కొన్ని మనకి ఈ యూవీ ఇవైతే ఇస్తున్నారు అనమాట. మీరు స్క్రీన్ గార్డ్ వేయించుకున్నప్పుడు అవి అయితే మీకు యూజ్ అయితే అవుతాయి. సో అండ్ ఒక సేఫ్టీ ఇన్ఫర్మేషన్ వారంటీ గైడ్ అండ్ అలాగే ఈ పిన్ కూడా వేస్తున్నారు అనమాట. సిమ్ కార్డ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తున్నారు. సో అవి మనకి బాక్స్లో కూడా వచ్చేవి. నాకు ఫోన్ బాగా అనిపించింది. వేరే ఫోన్స్ ఈ ప్రైస్లో వేరే ఫోన్స్తో ఏ ఫోన్తో కంపేర్ చేసుకున్నా మనకి స్నాప్డ్రాగన్ మంచి ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా బ్యాటరీ నార్మల్గా యూస్ చేసుకుంటాము. మేము పెద్దగా గేమ్స్ ఆడడం అనుకుంటే మీరు మీడియంగా ఆడుకుంటే 90 FPS కాకుండా మీరు మీడియంగా ఆడుకుంటామంటే 60 FPS మీకు బాగానే రన్ చేస్తుంది. గేమ్స్ కూడా మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను అనుకుంటే మీకు ఈ ఫోన్ మంచిగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే. ఈ మోటో G96 మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. AI ఫీచర్స్ కూడా ఇందులో మీకు పెద్దగా అయితే ఎక్కువగా అయితే ఏముండో, నార్మల్ AI ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు చెప్పాను కదా, ఇమేజ్ బ్లర్ ఏమైనా ఉంటే అది బ్లర్ అన్బ్లర్ చేస్తుంది. అండ్ అలాగే ఇమేజెస్ కూడా కొంచెం మీరు ఎడిట్ చేసుకోవచ్చు AI యూస్ చేసి. అండ్ అలాగే ఈ సర్కిల్ టు సెర్చ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమినీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫోన్ అయితే. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్? మీరు ఈ ఫోన్ కొంటారా, ఏమనుకుంటున్నారు, ఈ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి, ఇవన్నీ మీరు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై.